కృష్ణ గోవింద నారాయణ ప్రేమించి పాలించు నారాయణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ. ఎవరా నువ్వు? దేవుడు కూడా దీపానికి చుట్టముట్టిస్తావు. నీ అబ్బ గంట మల్లన్న. నాన్న, మీరు ఈ విషయంలో కల్పించుకోకండి. ఈ పశువులుగా సాగనిస్తే మనం ఒక క్షణం కూడా ఈ ఊళ్ళో కాపురం చేయలేము. వీరికి శాస్త్ర జరిపి తీరాలి. నీకెందుకు నాయనా కోపం? మానవుల పాపపుణ్యాలు పాలించటానికి దేవుడున్నాడుగా, నువ్వు ఊరుకో. పోతన్న గారు, తమరలా సెలవీకండి. వీటి దుర్మార్గం రోజు రోజుకు మితిమీరుతోంది. నిన్న మట్టసారి చూడండి, దేవుడు అభిషేకానికి తెచ్చిన పాలు కళ్ళంగా పాలు చేశాడు. ఇట్లా ఎన్ని చూస్తూ ఊరుకుంటాం బాబు? శాంతించు నాయన, శాంతించు. ఆ పాలు కళ్ళు పాలు కావడం దేవుడికి ఇష్టమైనప్పుడు మనకెందుకు ఆ విచారం? దేవుడికి నీవు నేను ఎంతో, వాడు అంతే. ఓనాటికి వాడే తెలుసుకుంటాడు. మల్లన్న, వాణ్ణి పోని. మల్లన్న, లక్ష్మి ఇచ్చే. లక్ష్మి ఇస్తావా లేదా? ఇది ఎవరి కోసం చెప్తే ఇస్తా. అయితే నేను ఇవ్వను. ఇయ్యో కదూ? ఇవ్వను. నిజంగా ఇవా? చూడాలా మీ అన్నయ్యకి. ఆ పప్పుడగదు, పేరు చెప్పాలి. అత్తయ్య, అది నాకిమ్మ. నువ్వు ఏమిటి సరదా? అదేమిటో చెప్పమను మరి. అమ్మా, పెళ్ళైన తర్వాత కదా మూడు పేరు చెప్పకూడదు. ఇప్పుడు చెప్తే ఏమమ్మా? ఇప్పుడేమంటావు? సరేలే, పెళ్ళయ్యాక మల్లల్ని మల్లన్న మల్లన్న అని రోజు 100 సార్లు పిలిచిందాక అన్నానికి దానిస్తాను చూస్తే. నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే అన్నయ్యా. మన వాకిలి చిన్నదన మాటే మర్చిపోతుంటాం. కాళ్ళు కడుక్కో బావా. ఏం అంత తొందరే? మీ మామగారు ఊళ్ళో వాళ్ళందరూ యోగక్షేమాన్ని విచారించి రావద్దు. ఆయన గారికి ఇంట్లో ఎలా ఉన్నా సరే ఊరంతా చల్లగా ఉంటే చాలు. అత్త మీద కోపం దుత్త మీద నీ దాన్ని కేకలేస్తావే నాయనా. నీ ఇష్టం వచ్చినప్పుడే కడుక్కో, లేకుంటే మానే. ఏం కర్మమో నీ తండ్రి కొడుకుల మధ్య నాకు వచ్చింది కష్టం. అయిపోయించేదిరా. వచ్చిన తర్వాత ఆయన్ని అడుగు. దయా దానం దేనికైనా ఓ అంతు పొంతు ఉండాలి. అందరూ దేవుని బిడ్డలు. నీకు ఏమీ భేదం లేదు. మనం వేరు, ఇతరులు వేరునా? మన సొమ్మంటూ ఏదుందో అది అందరిదీని. సరే, ఆ కాస్తా పోతే గొంతులో నేను నీళ్లు పోసేవాడున్నాడు. అన్నిటికీ దేవుడు దేవుడు.
రేపు మనం తిండి లేక మనం మాడిపోతూ ఉంటే ఆ దేవుడు వచ్చి అనుగ్రహిస్తాడు. జానకి, పోతన భక్తి పరిపక్వమైనది. అతని అనుగ్రహింప నిశ్చయించి తిని. చాలా పొద్దుపోయింది, వెళ్ళండి బాబు. శవయ్య. శారదా, లక్ష్మి, వస్తున్నా నాన్న. నాకేం తెచ్చావు నాన్న? నీకా నా ప్రేమ, దేవుని ఆశీస్సులు తెచ్చానమ్మా. చాలవు. అమ్మా అన్నపూర్ణమ్మా, మాదాకాలం తల్లి. సరిగ్గా సమయానికి వచ్చావు. పోయిరా నాయన. ఎవరే అది? నాళ్ళయిందయ్యా మెతుకంటూ కొరికి. గంజి నీళ్ళైనా దొరకలేదు. తిరిగి తిరిగి కాళ్ళు తీసుకుపోతున్నాయి సాగి. కదిలితే ప్రాణం పోయేలాగుంది. కాసిని గంజి నీళ్లు పోయించు తండ్రి, నీ పుణ్యం ఉంటుంది. పాపం. రా నాయన, లోపలికి రా. నర్సు, వడ్డించు. మీరు మాకేం లేండి, ముందు మీరు భోంచేయండి. అభ్యాగతి స్వయం విష్ణు. ఓ చిట్టి తల్లి, అసలు కావటంలే. మీరు తృప్తిగా భోజనం చేస్తే మాకు అంతే చాలు. మా ఆవిడ వంట మా బాగా చేస్తుంది. పాకాలు బాగున్నాయా? అది సరసాని అమృతం వల్లే ఉంది.
మా అమ్మ చేతితో కూడా ఇలా తెలియదు. అన్నం పెట్టేసాను. ఇంకా ఇంకోసారి అన్నం అడిగితే లేదనాల్సిందే. పాపం ఎంత ఆకలితో ఉన్నాడు. తృప్తిగా ఫోన్ చేశారా? మీ మేలు జన్మజన్మాల మర్చిపోను. మీ రుణం ఎలా తీర్చుకుంటాను? మనదేముంది బాబు, ఇచ్చేవాడు తినేవాడు అంతా ఆ భగవంతుడే. ఇంటి పట్టు వేడిగా వర్తిల్లండి. సదాకాలం చల్లగా వర్తిల్లమ్మా అన్న పేరు. నమస్కారం మహా. పాపం ఎంతో ఆకలితో వచ్చాడు. ఈ భోజనంతో పూర్తిగా సంతోషించుంటాడు. సంతోషించే కాదు, దీవించి కూడా వెళ్ళాడు. వస్తుండి బాధపడేది మనం గాని వాడికే. పిచ్చిదానా, ఇల్లు వాకిలి ఏదో ఉన్నంత వరకు కలి గంజి దేవుడు మనకిచ్చింది. అలాంటి వాళ్ళని పోషించాడు. ఆకలిగా ఉన్న వానికి పెట్టిన ఒక్క కబళం, ఆపన్నుల కోసం విడిచిన ఒక్క కన్నీటి బొట్టు 100 సత్రయాగాలు, 1000 కుంభాభిషేకాల కంటే పుణ్యం తెలుసా? పేదవారికి పెట్టింది ఏనాటికైనా దక్కి. వారి సంతోషమే పరమాత్మ సంతోషం. మరీ బాగుంది మీ వేదాంతం. ఈ తనకుమాలిన ధర్మం ప్రారంభిస్తే మన సంగతి ఆ దేవుడే విచారించాడు. తప్పకుండాను. తన భక్తుల బరువు బాధలు ఆ పరంధామునికి బాగా తెలుసు. అవన్నీ ఆయన తీరుస్తాడు. చక్కగా తీరుస్తాడు. ఇంత చల్లగా నన్ను చూస్తున్నాడుగా. విధాన ఆశకు అంటున్నదటే. చూడు, నీకేం కావాలి మనకు? ఈ ఇల్లు, రత్నాల వంటి ఈ పిల్లలు, ఈ రైతు జీవనం. చూడు, చేతులారంగ శివుని పూజింపడేను, నోరు నవ్వంగ హరికీర్తినుడువడేను, దయయు సత్యంబు లోనుగా దలపడేను, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. తృప్తిని మించిన ధనము, భక్తిని మించిన మోక్ష సాధనము లేదు తెలుసా?